హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన నితిన్ గారు నటించిన 'తమ్ముడు' మూవీ చూసి రావడం జరిగింది. సో, ఈ మూవీ అయితే చాలా మందికి ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ వేణు శ్రీరామ్ గారికి. ఆయనైతే ఎప్పుడో 'వకీల్ సాబ్' అప్పుడు చూసాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అండ్ నితిన్ గారికి లాస్ట్ 5 ఫిల్మ్స్ చూసా ఆయనయి. అన్నీ రాడ్లే ఉన్నాయండి. 'భీష్మ' తర్వాత హిట్టే లేదు. ఈ మూవీతోనే హిట్ కొట్టారో లేదో అనుకున్నాను. అండ్ 'లయ' గారికి కూడా కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అందుకే ఈ మూవీని పాజిటివ్ వైబ్‌తోనే వెళ్లి చూసాను. సో, మరి వీళ్ళంతా కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక్క నైట్‌లో అయిపోతుందండి. సర్వైవల్ థ్రిల్లర్ అనుకోవచ్చు. మన హీరో నితిన్ వాళ్ళ అక్కైన లయకి విలన్ నుంచి ఒక థ్రెట్ ఉంటుంది. వాళ్ళ నుంచి హీరో కాపాడాడా లేదా అన్నదే మూవీ అంతా. సో, ఇదే స్టోరీ లైన్ అండి. ఇంకెంతకంటే కూడా మనం లీక్ చేయడానికి కూడా ఏమీ లేదు మూవీలో. కిమ్ములో పాజిటివ్ విషయానికి చెప్పాలంటే మాత్రం టీమ్ అండి. మూవీ టీమ్ అయితే చాలా కష్టపడ్డారని నాకైతే ప్రతి సీన్‌లో కనిపించింది. సో, ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రతి సీన్‌లో కూడా వేణు శ్రీరామ్ గారైతే ఏదో డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అన్న తాపత్రయం అయితే కనిపించింది. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు వస్తారు కదా! రొట్ట విలన్స్ మన 'రాబిన్ హుడ్‌లో' ఎలా ఉంటారు కదా! అలా కాకుండా చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా విజువల్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని చాలా రిచ్‌గా ఉన్నట్టు చూసుకున్నారు. ఎస్పెషల్లీ నైట్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీకి రన్ టైమ్ కూడా చాలా పెద్ద ప్లస్ అండి. 2 అవర్స్ 12 మినిట్స్‌తో క్రిస్ప్‌గా చాలా బాగా కట్ చేశారు. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ అండి. ఎక్కడా కూడా ఎంగేజింగ్ అయితే ఉండదు. అలా ప్లాన్ చేసుకున్నారు అనుకుంటా వేణు శ్రీరామ్ గారు. నాకైతే అర్థం కాలేదు. మరి ఇన్నాళ్ళు కష్టపడి ఏం రాశారు, ఏం తీశారో నాకు అర్థం కావట్లేదండి. మళ్ళీ నితిన్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ కూడా అవుతుందేమో అనుకున్నాను. బట్ అదైతే ఛాన్సే లేదు. సో, కొత్తగా ట్రై చేసిన తాపత్రయం కనిపించింది గానీ, ఎక్కడ కూడా ఎంగేజింగ్‌గా ఉందా లేదా అనేది ఆళ్ళైతే పట్టించుకోలేదనుకుంటా. సో, వీళ్ళు సెటప్ చేసుకున్న స్టోరీ పాయింటే చాలా థిన్‌గా ఉంది. దానికి స్టార్టింగ్‌లో ఒక యాక్సిడెంట్ చూపిస్తారు. అది అసలు కన్విన్సింగ్‌గానే అనిపించలేదండి. దానికి తోడు మన హీరో ఆర్చరీ. ఆర్చరీలో నాకు తెలిసి మన తెలుగులో అయితే చాలామంది ట్రై చేశారు. ఎవరికీ సెట్ అవ్వలేదు. ఇక్కడ కూడా చాలా ఫేక్‌గా అనిపించింది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 'వర్ష బొలమ్మ' గారు. ఆవిడకైతే ఏదో 2, 3 డైలాగ్స్‌తో తన బ్యాక్ డ్రాప్ చెప్పేసి హీరోతో ఏదో బాండింగ్ ఉన్నట్టుగా చూపిస్తుంటారు. బట్ వాళ్ళు చూపించినంత అయితే మూవీలో అంత డెప్త్‌గా మనకైతే కనిపించదు. ఇంకా మూవీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. 'లయ' గారు, 'నితిన్' గారు వీళ్ళ బాండింగ్ అన్నా కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసుంటే మూవీ ఎట్లైనా కొద్దిగానా గట్టెక్కేది. బట్ అది కూడా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో, చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది నాకే స్క్రీన్ మీద చూస్తుంటే. ఇంకా హీరో వెనక ఒక బ్యాచ్ పడుతూ ఉంటారండి. వాళ్ళు ఈ మూవీలో ఎందుకున్నారనేది నాకైతే అర్థం కాలేదు. పద్దాల ఫైట్లు అంటారు, పడుతూనే ఉంటారు, వెనకాల అరుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా. వాళ్ళని చూసి లిటరల్లీ అయితే జనం నవ్వేస్తున్నారు. మేబీ వాళ్ళని కామెడీ కోసం పెట్టారా? లేకపోతే ఏంటనేది నాకే అర్థం కాలేదు. లిటరల్లీ మన తెలుగు సినిమా వాళ్ళకి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ 'దిల్ రాజు' గారు జడ్జిమెంట్ కూడా ఈ మధ్య చాలా రాంగ్‌గా వెళ్తుంది. ఈ మూవీ కూడా అదే కథలోకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే అసలు సినిమాటిక్ లిబర్టీస్ అండి. అసలు ఇల్లాజికల్ సీన్స్ ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. అండ్ అలానే యాక్షన్ సీక్వెన్సెస్ అవి కూడా అలానే ఉంటాయి. ఏమోనండి మరి 'దిల్ రాజు' గారి జడ్జిమెంట్ ఒకప్పుడు బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందో మరి ఆయనే చెక్ చేసుకోవాలి. ఫండమెంటల్‌గా ఆయనైతే ఏదో ఒకటి మార్చుకోవాలి. సో, మూవీ అంతా చాలా ఫ్లాట్‌గా, చాలా ప్రిడిక్టబుల్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా క్లైమాక్స్‌కి వచ్చేసరికైతే వాకౌట్ చేస్తున్నారు చాలామందైతే. అంత ప్రిడిక్టబుల్‌గా ఉంది మూవీ. అండ్ సెకండ్ హాఫ్‌లో అయితే మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌తో నింపించారు. అలా అని ఏదన్నా హై ఉందా అంటే అది కూడా లేదు మూవీలో. ఆ ఎమోషన్స్ కూడా ఎవ్వరి ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఒక్క క్యారెక్టర్‌కి కూడా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నితిన్ గారండి యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను అలా కాకుండా కొద్దిగా పర్లేదు అన్నట్టుగా చేశారు. ఇంకా 'లయ' గారండి ఆవిడున్న సీన్‌లో బానే చేశారు. బట్ ఆవిడకైతే ఎక్కువ స్కోప్ లేదని చెప్పొచ్చు. ఇంకా 'వర్ష' గారు ఆవిడైతే పర్లేదు డీసెంట్ అనిపించారు. ఇంకా 'సప్తమి గౌడ' గారండి ఈవిడైతే చాలా ఇంప్రెస్ చేశారని చెప్పొచ్చు. సో, కొద్దిగా కొత్త ఫేస్ లాగా, ఫ్రెష్ ఫేస్ లాగా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలో కనిపించలేదు కాబట్టి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే నాకైతే మూవీ నచ్చలేదండి. కంప్లీట్‌గా చెప్తున్నాను. ఎందుకో మరి నాకు తెలియదు. బట్ నితిన్ గారు హిట్ కొడితే నేను చూడాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ మూవీ కూడా కష్టం అనే చెప్పొచ్చు. మళ్ళీ ఎస్‌విసికి కూడా ఇదైతే కమ్‌బ్యాక్ కాదు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.